ఇంజనీరింగ్ గ్రాఫిక్స్లో ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే మనకు డివిజన్ మెథడ్ ఒక లైన్ ఎంత ఇచ్చిందంటే మనకు క్వశ్చన్లో చూసుకుంటే 157 మిల్లీమీటర్స్ అనేది క్వశ్చన్లో ఇచ్చింది. 157 మీటర్స్. ఈ 157 మీటర్స్ని ఎయిట్ డివిజన్స్ ఏమన్నాడు. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే 157ని 157/8 డివిజన్స్ కాబట్టి 8 చేస్తే ఎంత 19 పాయింట్ సంథింగ్. చూడండి 19 పాయింట్ సంథింగ్ అనేది వచ్చింది. 19 పాయింట్ సంథింగ్ వచ్చిన తర్వాత 19.6 మిల్లీమీటర్స్ అనేది వచ్చింది. ఇలా వచ్చిన తర్వాత ఇప్పుడు ఇది తీసుకుంటే దీన్ని ఏమంటామంటే ఎల్ స్కేల్ అంటాం. దీన్ని వచ్చేసి ఎల్ స్కేల్ అంటాం. ఎందుకంటే షేప్ వచ్చేసి ఎల్ మాదిరి ఉంది కాబట్టి. ఎల్ స్కేల్ తీసుకుంటే అక్కడ ఏముంది 19 పాయింట్ సంథింగ్ కదా. 19 పాయింట్ సంథింగ్ అంటే మీరు 2 తీసుకోండి. 2 తీసుకుంటే చూడండి టూ తీసుకొని ఈ లైన్ వచ్చేసి ఎంత ఉంటుంది 157 మిల్లీమీటర్స్ అనేది ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ పెట్టి ఇలా గీస్తాం. అలా 8 పార్ట్స్గా డివైడ్ చేసుకోవాలి. 1 2 3 4 5 6 7 8 లాస్ట్లో 8. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే ఇది ఈక్వల్ పార్ట్స్గా కట్ కావాలంటే ఇప్పుడు ఇక్కడ చూడండి కట్ చేసినాం. ఇప్పుడు ఇక్కడ మళ్ళీ 8 కదా, 8 డివిజన్స్ కదా, 8 డివిజన్స్ కాబట్టి ఇప్పుడు ఊరికే ఒక లైన్ వేసుకుంటాం ఇక్కడ. అంటే మనకి ఇంత పార్ట్ డివైడ్ అయిందని మనం చెప్పేదానికి. ఇక్కడ చూసుకుంటే 8 వరకు తీసుకున్నా. ఈ 8 వరకు తీసుకున్న దాన్ని మళ్ళీ ఇదైతే ఓన్లీ 1 సెంటీమీటర్. ఏ లైన్ డివైడ్ చేయాలన్నా ఇది వచ్చేసి ఓన్లీ 1 సెంటీమీటర్. 1 సెంటీమీటర్ తీసుకున్నాం మళ్ళీ అంతే. ఇలా 8 పార్ట్స్గా డివైడ్ చేయాలి. 8 పార్ట్స్గా డివైడ్ చేసిన తర్వాత ఇప్పుడు ఎల్ స్కేల్ హెల్ప్ తీసుకొని ఇలా దీంట్లో జాయిన్ చేయాలి. ఇప్పుడు ఈ పాయింట్ 2 జాయిన్ చేస్తే అదొక డివిజన్. నెక్స్ట్ ఇది కూడా అంతే, ఇది ఒక డివిజన్. నెక్స్ట్ ఇలా చేస్తాం. ఇలా ఒక్కో పార్ట్ అక్కడ పైన ఉన్నదానికి కింద ఉన్నదానికి జాయిన్ చేస్తే ఇదే డివిజన్ మెథడ్ అంటాము. ఇది డివిజన్ మెథడ్. ఇలా డివిజన్ మెథడ్. ఇప్పుడు ఇది చూసుకుంటే ఇక్కడ నుంచి ఇంతవరకు డిస్టెన్స్ ఎంత, ఇక్కడ నుంచి ఇంతవరకు డిస్టెన్స్ వచ్చేసి 157 మిల్లీమీటర్స్. ఇది వచ్చేసి ఇది ఇక్కడ డిస్టెన్స్ ఎంత 10 మిల్లీమీటర్స్. ఇది డివిజన్ మెథడ్ యొక్క ఎక్స్ప్లెనేషన్. ఒక లైన్ ఎంత లైన్ డిస్టెన్స్లో ఇచ్చినా మనం ఇలా ఫైండ్ అవుట్ చేయాలి. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి కన్స్ట్రక్ట్ పెంటాగన్కి సైడ్ ఎంత ఇచ్చినాడు 30 తీసుకోమన్నాడు. 30 బేస్ సైడ్ వచ్చి 30 తీసుకోమన్నాడు కాబట్టి చూడండి ఇక్కడ
బేస్ సైడ్ 30 తీసుకోమన్నాడు కాబట్టి 30 తీసుకున్నా. 30 లైన్ బేస్ సైడ్ తీసుకున్నా. బేస్ సైడ్ 30 లైన్ తీసుకున్న తర్వాత ఇప్పుడు విత్ హెల్ప్ ఆఫ్ ద ప్రొటాక్టర్ హెల్ప్ ద్వారా ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే ప్రొటాక్టర్ చూడండి. ప్రొటాక్టర్ ఇలా ఇక్కడ ఎండింగ్ పాయింట్లో స్టార్టింగ్ పాయింట్లో పెట్టి ఎంత పెంటాగన్ అంటానే మీకు 72 degrees అనేది అవుటర్ యాంగిల్ అనేది 72 degrees ఉంటుంది. 72 degrees దగ్గర డాట్ పెట్టినాం. నెక్స్ట్ అలానే ఎండింగ్ పాయింట్ దగ్గర కూడా 72 degrees డాట్ పెట్టినాం. ఇలా పెట్టిన తర్వాత ఇప్పుడు ఎల్ స్కేల్ తీసుకొని ఆ పాయింట్కి ఈ స్టార్టింగ్ పాయింట్కి ఈ స్టార్టింగ్ పాయింట్ దగ్గర పెట్టి చూడండి. ఇలా పెట్టి ఇక్కడ మనకు సైడ్ ఎంత 30 కదా ఇచ్చింది, అందుకు 3 దగ్గర నుంచి లైన్ గీయాలి. 3 దగ్గర నుంచి లైన్ డ్రా చేయాలి. లైన్ డ్రా చేసిన నెక్స్ట్ సేమ్ అలానే ఇక్కడ కూడా అంతే. 30 కదా, 30 ఇది ఇక్కడ పెట్టేసి ఇలా డ్రా చేయాలి. ఇలా డ్రా చేసిన తర్వాత ఇంకా పెంటాగన్ అప్పర్ పార్ట్ రాలేదు కాబట్టి ఇక్కడ ఎంత మనకు సైడ్ 30 ఇచ్చింది కాబట్టి 30 దగ్గర తీసుకుంటాం. 30 తీసుకొని ఈ పాయింట్ దగ్గర పెట్టి ఆర్క్ ఇస్తాం. నెక్స్ట్ సేమ్ మళ్ళీ ఈ పాయింట్ దగ్గర పెట్టి ఆర్క్ ఇస్తాం. ఇచ్చి ఆ రెండు జాయిన్ చేస్తే దీన్నే పెంటాగన్ అంటాం. ఇప్పుడు చూడండి ఆ రెండు ఇంటర్సెక్ట్ ఉంటాయి కదా, అక్కడ జాయిన్ చేయాలి. ఇక్కడ జాయిన్ చేస్తే దీన్నే పెంటాగన్ అంటాం. ఇప్పుడు దీని సైడ్ వచ్చేసి ఎంత, దీని సైడ్ వచ్చేసి బేస్ సైడ్ వచ్చేసి 30 degrees 30 millimeters. ఇది పెంటాగన్ని కన్స్ట్రక్ట్ చేసే విధానం. నెక్స్ట్ అలానే హెగ్జాగన్ని డ్రా చేసే విధానం చూడండి. నెక్స్ట్ అయితే ఇక్కడైతే కన్స్ట్రక్ట్ హెగ్జాగన్ యొక్క రెగ్యులర్ డయాగ్రామ్ చూద్దాం. హెగ్జాగన్ ఫస్ట్ డ్రా చేయకముందు మనకు సైడ్ ఎంత ఇచ్చిండు, బేస్ సైడ్ వచ్చేసి 30 ఇచ్చిండు. 30 ఇచ్చిండు కాబట్టి 30 తీసుకున్నా. ఎల్సిఎల్ విత్ హెల్ప్ ఆఫ్ ద ఎల్ స్కేల్ 30 సైడ్ ఇచ్చిండు. 30 తీసుకొని ఒక పాయింట్ మనమే అనుకొని సర్కిల్ గీసిన తర్వాత ఇక్కడ ఒక పాయింట్ వస్తుంది, మిడ్ పాయింట్ వస్తుంది కదా. సెంటర్ పాయింట్ వచ్చిన తర్వాత ఆ సెంటర్ పాయింట్కి మొత్తం డ్రా చేసిన తర్వాత ఇప్పుడు ఇక్కడ చూస్తే మనకు సైడ్ ఎంత ఇచ్చిండు, 30 కదా. 30 సైడ్ ఇచ్చిండు కాబట్టి మళ్ళీ 30 పెట్టుకొని ఇక్కడ ఈ డయామీటర్ ఉంది కదా, ఈ డయామీటర్ దగ్గర నుంచి 30, ఇక్కడ కూడా సేమ్ 30 ఆర్క్ వేసుకుంటాం. నెక్స్ట్ సేమ్ అలానే ఇక్కడ పెట్టుకొని ఇక్కడ 30, ఇక్కడ కూడా 30 ఇలా పెట్టిన తర్వాత ఇప్పుడు జాయిన్ చేయాలి. ఇప్పుడు జాయిన్ చేసేదే హెగ్జాగన్. ఇప్పుడు జాయిన్ చేస్తా చూడండి, దాన్నే హెగ్జాగన్ అంటాం. ఇలా జాయిన్ చేస్తే దాన్నే హెగ్జాగన్ అంటాం. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే ఇది ఇలా జాయిన్ చేయాలి. ఈ ఆర్క్స్ని ఈ యొక్క డయామీటర్ని కలిపేస్తే అది మనకు హెగ్జాగనల్గా వచ్చేస్తుంది. ఇలా మనము హెగ్జాగన్ అనేది డ్రా చేస్తాం. నేను ఏదైతే బ్లూ కలర్ డ్రా చేసినో అదొక్కటే టిక్ కలర్లో కనిపించాలి. మీకు పెన్సిల్స్ ఉంటాయి, లైట్ కలర్, టిక్ కలర్, మళ్ళీ మోర్ డార్క్ కనబడేదానికి 3 పెన్సిల్స్ ఉంటాయి. ఆ పెన్సిల్స్ యూజ్ చేసి ఓన్లీ బ్లూ కలర్దే డార్క్గా కనబడేటట్టు మనము గీయాలి. ఇది కన్స్ట్రక్షన్ ఆఫ్ హెగ్జాగన్, పెంటాగన్ అండ్ లైన్ డివిజన్ మెథడ్.
This is about these 3 diagrams. Thank you. Please like and subscribe my channel. Thank you.